హలో అందరికీ వెల్కమ్ టు మినీ మామ్స్ కిచెన్ ఎపిసోడ్ 17. ఈ వీడియోలో సొరకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా సొరకాయని పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేయాలి. మేమిక్కడ కుక్కర్లో చేస్తున్నాము. ముందుగా కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. మీకు కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు. మేమిక్కడ వేయడం లేదు. కరివేపాకు వేసి కట్ చేసిన సొరకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలిపి ఈ సొరకాయ ముక్కలు ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేయాలి. కుక్కర్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఒకసారి కలిపి చింతపండు రసం తీసి ఇందులో పోయాలి. అయితే సొరకాయ ముక్కలు ఉడకడానికి కూడా ఉప్పు వేసాం కాబట్టి మూత తీసాక ఉప్పు వేసేటప్పుడు చూసి వేసుకోవాలి. అన్నీ వేశాక ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించి చివరగా కొత్తిమీర వేసి కలపాలి. అంతే, సొరకాయ పులుసు రెడీ. సొరకాయతో ఇదే కాదు, సొరకాయ పెసరపప్పు కూర, సొరకాయ పచ్చడి రెసిపీస్ని కూడా పోస్ట్ చేశాను. కింద ట్యాగ్ చేస్తున్నాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. సొరకాయ ముక్క చూసారా, మెత్తగా ఉడికిపోయింది. నేనిక్కడ ఈ పులుసుని శనగపప్పు రోటి పచ్చడితో కాంబినేషన్లో కలుపుకొని తింటున్నాను. దీని రెసిపీ కూడా పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.